నమస్కారం. దూరదర్శన్ వార్తలకి స్వాగతం. నేను సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. బీహార్, పశ్చిమ బెంగాల్లో ప్రధాని ఎన్నికల ప్రచారం. ప్రజల కలలను నెరవేర్చడమే తమ సంకల్పమన్న నరేంద్ర మోదీ. దేశాభివృద్ధి కోసం యువత ఓటు వేయాలన్న ప్రధాని. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమన్న నరేంద్ర మోదీ. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభ. సాధ్యం కాని హామీలతో టీడీపీ మళ్లీ ప్రజలను మోసం చేస్తోందన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి. రేపు శ్రీరామనవమిని పురస్కరించుకొని అయోధ్యలో వేడుకలు. భారీగా తరలివస్తున్న భక్తులకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్న శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్. రాష్ట్రంలో కొనసాగుతున్న ఎండల తీవ్రత. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలన్న రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ. ఇక వార్తలోని వివరాలు. సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో విజయం సాధించడమే లక్ష్యంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పలు రాష్ట్రాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ 10 ఏళ్లలో సాధించిన ప్రగతిని, పేదల సంక్షేమానికి చేసిన కృషిని వివరిస్తున్నారు. ఈరోజు పశ్చిమ బెంగాల్లో బాలూర్ఘాట్లో జరిగిన ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడుతూ వందే భారత్ ఎక్స్ప్రెస్, ఆధునిక రైళ్లు, జాతీయ రహదారులు వంటి వాటిని పూర్తి చేస్తూ ప్రజల కలను నెరవేర్చడమే తమ సంకల్పమన్నారు. ये पहली रामनवमी है जब अयोध्या में भव्य राम मंदिर में राम लला विराजमान हो चुके हैं। मुझे पता है टीएमसी ने हमेशा की तरह यहां रामनवमी उत्सव को रोकने की पूरी कोशिश की, सारे षड्यंत्र किए, लेकिन जीत सत्य की ही होती है। इसलिए कोर्ट से अनुमति मिल गई है और कल पूरी श्रद्धा और भक्ति के साथ रामनवमी की शोभा यात्राएं निकलेगी। సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థుల తరపున ప్రచారం చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు బీహార్లో పర్యటించారు. గయాలో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో మోదీ మాట్లాడుతూ బీహార్ అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇదే సమయంలో పూర్వ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ నేతృత్వంలోని రాష్ట్రీయ జనతాదళ్ ఆర్జేడీ బీహార్లో కొన్ని దశాబ్దాల పాటు అధికారం చెలాయించిందన్నారు. అయితే ఆర్జేడీ హయాంలో రాష్ట్రానికి ఎలాంటి మంచి చేశారనే విషయాన్ని చెప్పుకునే ధైర్యం ఆ పార్టీకి లేదన్నారు. దీనికి కారణం ఆర్జేడీ ప్రభుత్వం అంటేనే అవినీతికి చిరునామా అని విమర్శించారు. ఆర్జేడీ హయాంలో ఆటవిక పాలన సాగిందన్నారు. अगर मैं आप इजाजत दें तो आगे बोलना शुरू करूं। ये ऊर्जा बचाए रखिए, 4 जून को भी जरूरत पड़ेगी। साथियों, आपके आशीर्वाद से आपने मुझे सेवा करने का अवसर दिया। मोदी को देश के संविधान ने ये पद दिया है। डॉक्टर राजेंद्र बाबू और बाबा साहब अंबेडकर, उनका दिया हुआ ये संविधान न होता तो कभी ऐसे पिछड़े परिवार में पैदा हुआ गरीब का बेटा देश का प्रधानमंत्री नहीं बन सकता था। भाइयों बहनों, हमारा देश विविधताओं से भरा हुआ देश है। अनेक भाषाएं,
अनेक बोलियां, अनेक रीति रिवाज, अनेक परंपराएं, अनेक प्रकार के पहनाव, अनेक प्रकार की जीवन शैलियां, अनेक प्रकार के खान पान, एक प्रकार से हमारा देश विविधताओं से भरा हुआ देश है, वैविध्य से भरा हुआ देश। దేశాభివృద్ధి కోసం యువత ఓటు వేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఓ వార్తా సంస్థకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారి ఓటు హక్కు పొందిన వారు తప్పనిసరిగా ఓటు హక్కును వినియోగించుకోవాలని, ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అనేక పార్టీలు ప్రచారం చేస్తున్నాయన్న ప్రధాని దేశాన్ని వచ్చే 25 సంవత్సరాల్లో అభివృద్ధి పదంలో ముందుకు నడిపించే వారికి యువత పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అన్ని పార్టీలను పరిశీలించాలన్నారు. ప్రజాస్వామ్య పండుగలో ప్రతి తొలి ఓటరు పాల్గొని తమ హక్కును వినియోగించుకోవాలని సూచించారు. देशवासियों से यही फर्स्ट टाइम वोटर्स को मेरी अपील है कि देश के नाम वोट कीजिए। मैं उनको कोई राजनीतिक वोट के लिए नहीं कह रहा, देश के नाम वोट कीजिए। खुद का आने वाला 25 साल के भविष्य के लिए वोट करें, ये मैं उनसे आग्रह करूंगा। दूसरा मैं देशवासियों का कहूंगा, मैं सभी पॉलिटिकल पार्टी के वर्कर्स को भी कहना चाहूंगा कि गर्मी बहुत है, धूप में सभी पार्टी के वर्कर दौड़ रहे हैं। मैं सभी पार्टी के वर्कर को कहूँ, बहुत पानी पीजिए, बहुत पानी पीजिए, दौड़िए, बहुत दौड़िए, लेकिन पानी बहुत पीजिए, ताकि इस धूप में, इस गर्मी में मतदाताओं को भी कहूँगा, इतनी ही धूप क्यों न हो, आप मतदान अवश्य करें। हो सके तो सुबह जल्दी जल्दी मतदान कीजिए। ये और लोकतंत्र के उत्सव के रूप में इस चुनाव को मनाएं, यही मेरी प्रार्थना होगी देशवासियों को। ఎన్నికల షెడ్యూల్ ప్రకటించినప్పటి నుండి రాష్ట్రంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్న నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో పనిచేసే సంబంధిత అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది, స్వయం సహాయక బృందాల సభ్యులను ప్రభావితం చేసే విధంగా ఎటువంటి కార్యక్రమాలను నిర్వహించకూడదని తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమల్లో ఉన్నంత వరకు స్వయం సహాయక బృందాల సభ్యులను వ్యక్తిగతంగా లేదా సమిష్టిగా రాజకీయ కోణంలో అభిప్రాయానికి అనుకూలంగా వ్యతిరేకంగా ప్రభావితం చేసే ఏ విధమైన సమీకరణ, అవగాహన, సర్వే, ఇతర కార్యకలాపాలు నిర్వహించకూడదని ఆయన తెలిపారు. అఖిల భారత సర్వీసుల్లో నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2023 తుది ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు. తెలంగాణలోని మహబూబ్ నగర్కు చెందిన అనన్యారెడ్డి జాతీయ స్థాయిలో 3వ ర్యాంకు సాధించారు. ఆతిథ్య శ్రీవాస్తవ తొలి ర్యాంకుతో సత్తా చాటగా అనిమేష్ ప్రధాన్ 2వ ర్యాంకు సాధించారు. దోనూరు అనన్యారెడ్డి 3వ ర్యాంకు సాధించగా పీకే సిద్ధార్థ్ రామ్ కుమార్ 4, రుహానీ 5, సృష్టి ధబాస్ 6 ర్యాంకు సాధించారు. మెయిన్స్లో సత్తా చాటిన వారికి జనవరి 2, ఫిబ్రవరి, ఏప్రిల్ 9 మధ్య వివిధ దశల్లో పర్సనల్ ఇంటర్వ్యూలు నిర్వహించి తాజాగా తుది ఫలితాలు ప్రకటించారు. ఈ ఫలితాల్లో 1016 మందిని యూపీఎస్సీ ఎంపిక చేయగా ఇందులో జనరల్ కేటగిరీలో 347 మంది, ఈడబ్ల్యూఎస్ నుండి 115, ఓబీసీ నుండి 303, ఎస్సీ కేటగిరీలో 165, ఎస్టీ కేటగిరీలో 86 మంది చొప్పున ఎంపికయ్యారు. ఈ ఎన్నికలు తలరాతలు మార్చే ఎన్నికలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరంలో జరిగిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఎన్నికల్లో తాము పేదల పక్షమన్నారు. కూటమి కుట్రలను తిప్పికొట్టాలన్నారు. సాధ్యం కాని హామీలతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజలను మళ్లీ మోసం చేస్తున్నారన్నారు. మీ ప్రతి ఓటు
మీకు మీరుగా మీరు ఏ దారిలో నడవాలి అని నిర్ణయిస్తుంది. కాబట్టి కుటుంబం అంతా కలిసికట్టుగా కూర్చొని ఆలోచనలు చేసి ఓటు వేసేటప్పుడు నిర్ణయం తీసుకోమని కోరుతా ఉన్నా. జగన్ కు వేస్తే జరుగుతా ఉన్న ఈ మంచంతా కూడా కొనసాగుతుంది. అదే చంద్రబాబుకు వేస్తే పథకాలన్నీ కూడా మునిగిపోతాయి. మళ్ళీ మోసపోవటం ఇది చరిత్ర చెప్తా ఉన్న సత్యం. ఆయన సాధ్యం కాని వాగ్దానాల నుంచి వస్తా ఉన్న వాస్తవం. బాగా ఆలోచించండి. ఓటు వేసే ముందు ఎవరికి ఓటు వేస్తా ఉన్నాము, ఆ ఓటు వల్ల మనకు మంచి జరుగుతుందా, మనకు మంచి జరగదా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేసి అడుగులు ముందుకు వేయమని కోరుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారికి నా మీద కోపం బాగా ఎక్కువ వస్తా ఉంది. ఆయన మాటల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆయనకు హై బీపీ వస్తూ ఉంటుంది. ఏవేవో తిడుతూ ఉంటాడు, శాపనార్థాలు పెడతా ఉంటాడు. ఎందుకు అంతగా నా మీద కోప్పడుతున్నాడు అని అంటే మీకు తెలుసా? ఎందుకంటే నేను చంద్రబాబును అడగకూడని ప్రశ్న చంద్రబాబు నాయుడు గారిని అడిగా. బాబు చెరువులో కొంగ మాదిరిగా చేపలను తినేందుకు ఎదురు చూస్తూ ఇంకో పక్క జపం చేస్తా ఉన్నట్టుగా నటిస్తావెందుకయ్యా కొంగ జపాలు చేస్తూ అని అడిగా. నీ పేరు చెబితే పేదలకు గుర్తుకొచ్చే ఒక్కటంటే ఒక్క మంచైనా ఉందా అని చంద్రబాబు నాయుడు గారు. వచ్చే నెల 11వ తేదీన 2వ జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు ఏలూరు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె రత్నప్రసాద్ తెలిపారు. ఏలూరులో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని అన్ని న్యాయస్థానాల్లో జరిగే ఈ జాతీయ లోక్ అదాలత్లో రాజీకి యోగ్యమైన అన్ని కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గౌరవ సుప్రీంకోర్టు వారు మరియు గౌరవ హైకోర్టు వారి ఆదేశాల మేరకు ఈ 4 నేషనల్ లోకాలు జరగబోతా ఉన్నవి. అందులో మొదటిది పోయిన నెల జరిగినప్పుడు ఈ 2వ నేషనల్ లోకాలతో మనకి మే 11వ తారీఖు జరగబోతూ ఉంది. మరి దానికి సంబంధించి కక్షిదారులందరికీ విజ్ఞప్తి ఏంటంటే రాజీ పడదగ్గ అన్ని కేసులు కూడా మీరు 11వ తారీఖున రాజీ చేసుకోవచ్చని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా గతసారి లోకాలతో మనకి మొత్తం 1760 కేసులు రాజీ పడ్డట్టు కనపడతా ఉంది. వాటిలో ప్రత్యేకంగా యాక్సిడెంట్ కేసులు అయితే 124 కేసులు అయినట్టు కనబడతా ఉంది. అదేవిధంగా పిఎల్సీలు 211, సివిల్ కేసులు 195 మరి ఎక్కువగా మన జిల్లాలో నుంచి అయినట్టు కనపడతా ఉంది. అదేవిధంగా ఈసారి కూడా అదేవిధంగా అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. మనకి మండలాల్లో 10 మండలాల్లోనూ అదేవిధంగా ఇక్కడ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్ అథారిటీలోనూ మొత్తం 11 ప్రదేశాల్లో లోకాలతో నిర్వహించబోతా ఉన్నాము. కనుక ఎవరికైనా డౌట్ వస్తే ఒకవేళ మా కేసు రాజీ పడదగ్గదా కాదా అని డౌట్ వస్తే కనుక ఖచ్చితంగా ఇక్కడికి వచ్చి నివృత్తి చేసుకోవచ్చు. మీ కేసు రాజీ పడదగ్గదో కాదో కూడా మేము ఇక్కడ చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఒకవేళ జెంటిల్మెన్ కేసు అయితే కనుక మీకు ఒక ఉచితంగా న్యాయవాది నుంచి దానికి సంబంధించి వాటి వివరాలు చేసుకోవడానికి ఎలాగ మార్గమో కూడా చెప్పడం జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి టీజీ భరత్ ఆధ్వర్యంలో బెస్తవర్గ ప్రజలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో భాగంగా వారికి వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదన్నారు. రానున్న ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే వారికి న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. భరోసా యాత్ర పోయినప్పుడు ఇంటింటికి పోతున్నా ఎంత మందికి పెన్షన్లు తీసేసినారు తెలుసమ్మా? లెక్కలేనంత మందికి పెన్షన్లు తీసేశారు. వాళ్ళు ఊరికే చెప్తారా? అసలు ఒక ఆమె నిన్న చెప్పింది, ఏమైనా పెన్షన్ తీసినారు, ఇల్లు ఉంది కాబట్టి నాకు ఏదో పెన్షన్ తీసినారు. మరి ఇల్లు లేకుండా రోడ్డు మీద కావాలంటే వాళ్ళే కదా అడగాల్సింది, మా దగ్గరికి ఎందుకు వస్తారని అడుగుతుంది. కరెక్టే కదా ఆమె చెప్పింది. పోనీ ఇల్లు ఉండి సూపర్ కొండి కారు ఉందంటే అట్లా కాదు. పాపం వాళ్ళు కొడుకులు లేరు, ఆమె ఒకటే ఉంది. సహకారాలు లేవు గవర్నమెంట్ నుంచి, లేకపోతే పడుతుంటాం. అట్లా లెక్కలేనంత మంది తల్లి ఫిజికలీ ఛాలెంజ్, వాళ్ళు ప్రాబ్లమ్స్ లో ఉంటారు, మాట్లాడలేరు. అట్లా వాళ్ళకి పెన్షన్లు పట్టి విపరీతం ఎక్కడన్నా పోవాలి పెన్షన్ కట్లు. ఇప్పుడు ఒక చిన్న విరామం. భారత పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై దృఢమైన విశ్వాసంతో
మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛాయుతమైన, న్యాయమైన, శాంతియుతమైన ఎన్నికల గౌరవాన్ని నిలబెట్టుకుంటామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఏ విధమైన ప్రలోభాలకు లోను కాకుండా నిర్భయంగా ఈ ఎన్నికలలో ఓటు వేస్తామని ప్రతిజ్ఞ చేస్తున్నాము. జారీ చేయువారు ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్. ఎన్నికల పర్వం దేశానికి గర్వం. ఆలోచించండి, నిజ జీవితంలో ఇలాంటి పరిస్థితి వస్తే ఎన్ని కష్టాలు వస్తాయో. కానీ మంచిదైంది బ్యాంకింగ్కి రావు. మీ వయసు 70 ఏళ్లు మించినా లేదా మీరు వికలాంగులైనా బ్యాంక్ మీకు కొన్ని అవసరమైన బ్యాంకింగ్ సౌకర్యాలు ఇంటికే అందించగలదు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. తిరిగి వార్తలకి స్వాగతం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై దాడి జరిగి 48 గంటలైనా ఎటువంటి చర్యలు తీసుకోలేదని టీడీపీ శాసనమండలి సభ్యులు పరుచూరి అశోక్ బాబు ఆరోపించారు. మంగళగిరిలో ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ దాడి ఎలా జరిగిందో వివరాలు తెలియజేయడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. శనివారం మన ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి, రాయితో ఏదో దాడి జరిగిందో దాని మీద ఈ రోజున విజయవాడ పోలీస్ కమిషనర్ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆయన ప్రెస్ మీట్ చూసిన ఎవరికైనా సరే, ఒక సామాన్య మానవుడికి కూడా ఈయన పోలీసు అధికారి ఎలా అయ్యాడనేది ఖచ్చితంగా అనుమానం తలెత్తుతుంది. దాడి జరిగి 48 గంటలైంది. ఒక 8 టీములు వేసామన్నారు. ఇంతవరకు ఏమీ ఐడెంటిఫై చేయలే. పైగా ఆయన ఏం చెప్తాడంటే, ఆ రోజు 24 కెమెరాల ఫుటేజ్ మేము పరిశీలించాం. కెమెరా కెపాసిటీ తక్కువ ఉంది కాబట్టి రాయి సైజుని ఐడెంటిఫై చేయలేక ఫోర్స్ ఎన్నికలేక పంపించాం, దానికోసం చెప్పి అంటాడు ఆయన. అదే కమిషనర్ ఇంకొక లైన్లో రాయి అరచేతి సైజు ఉంది, అది జగన్మోహన్ రెడ్డి గారు నుదుటిని రాసుకుని వెళ్ళి పక్కన ఉన్న వెల్లంపల్లి గారికి మీద పడి గాయాలైనవి అని చెప్తాడు ఆయన. మరి అంత క్లారిటీగా ఈయన చెప్పినప్పుడు ఎక్కడో ఒక వీడియో ఫుటేజ్లో ఉండాలి కదా. అంటే రాయి సైజు కూడా ఇంకా ఐడెంటిఫై చేయలేని పరిస్థితుల్లో పోలీస్ వ్యవస్థ ఉంది. ఇక రెండో విషయం, పోలీస్ సెక్యూరిటీ ఫెయిల్యూర్. ఇది పూర్తిగా పోలీసు వైఫల్యం. దాన్ని కప్పిపుచ్చుకోవటానికి ఇవాళ సిపి పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్సే ఉదాహరణ. ఆయన ఏది కూడా స్పష్టంగా చెప్పలేకపోయాడు. మీడియా అడుగుతున్న ప్రశ్నలకి ఒక్కటి మటుకు స్పష్టంగా చెప్పాడు. అది ఎయిర్ గన్ కాదు, క్యాట్ బాల్ కాదు, ఎవరో బలంగా ఇసిన రాయి అరచేతి సైజులో ఉందన్నారు. అత్యంత భక్తి శ్రద్ధలతో జరుపుకునే శ్రీరామనవమిని రేపు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు ఆలయాలు ముస్తాబయ్యాయి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లోనే ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాకినాడ జిల్లా గొల్లల మామిడాడలో శ్రీరామనవమి ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. లక్షలాది మంది భక్తులు ఈ కళ్యాణ మహోత్సవానికి తరలివస్తారు. అత్యంత ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ అనువంశిక ధర్మకర్త తెలిపారు. ద్వారంపూడి శ్రీరామ మురళీకృష్ణ శ్రీనివాసరెడ్డి ఆలయ అనువంశిక ధర్మకర్తను మాట్లాడుతున్నానండి. శ్రీ కోదండరామచంద్రమూర్తి వారికి కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా భారీ ఎత్తున చేయడం జరుగుతుంది. అతి భారీ ఎత్తున జనాలు రావడం జరుగుతుంది కాబట్టి మనం అన్ని ఏర్పాట్లు కూడా చేసుకోవడం జరిగింది. మనం చేసే కార్యక్రమంలో భాగంగా అన్నదానం, వచ్చిన భక్తులకి జేఆర్సీ కళ్యాణ మండపంలో అన్నదానం ఏర్పాట్లు పెట్టడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులకు ఏ ఆటంకం కలగకుండా మన పోలీసు వారు బందోబస్తు ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే మంచినీళ్ళ ఏర్పాట్లు కూడా పెట్టడం జరిగింది. గొల్లల మామిడాడు క్షేత్రంలో వేయించేసి ఉన్న శ్రీ కోదండరామచంద్రమూర్తి వారి శ్రీరామనవమి బ్రహ్మోత్సవాల కార్యక్రమాలు ముందుగా ఈ ఆరాధన అంతా కూడా పాంచరాత్రాగమోక్తంగా శ్రీ వైష్ణవ ఆచారంగా కూడా ఇక్కడ కార్యక్రమం అంతా కూడా నిర్వహించడం జరుగుతుంది. స్వామివారికి ముందు రోజు విశ్వక్షేణ పూజ, పుణ్యాహవాచన కార్యక్రమాలు, అలాగే అగ్నిముఖం, దీక్షాధారణ, ముత్సంగ్రహణం, ఈ కార్యక్రమాలన్నీ కూడా ముందు రోజు పూర్తి చేసుకొని మర్నాడు స్వామికి సుప్రభాత సేవతతో ప్రారంభమై నిత్యార్చన కార్యక్రమాలు పూర్తి చేసుకుంటారు. స్వామివారిని 10:30కి పలకీ సేవగా స్వామిని తీసుకొని వెళ్ళి అక్కడ
కళ్యాణానికి సంబంధించిన ఘట్టం మీదకి స్వామి వేంచేపు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఈరోజు 63 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 130 మండలాల్లో వడగాల్పులు వీచినట్లు రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ రోణంకి కోరమనాథ్ తెలిపారు. తీవ్ర వడగాల్పుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వీలైనంత వరకు ఇంట్లోనే ఉండాలని, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వివిధ ప్రభుత్వ శాఖలు, పిఎస్యులు, మీడియా యూనిట్ల మధ్య సమగ్ర సమన్వయం, కమ్యూనికేషన్స్ను పెంపొందించడానికి మీడియా పబ్లిసిటీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశాన్ని భారత పత్రికా సమాచార కార్యాలయం ఆధ్వర్యంలో విజయవాడలో ఈరోజు నిర్వహించారు. పిఐబి ఏడీజీ రాజేంద్ర చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో రైల్వే, తపాలా, ఆదాయపు పన్ను శాఖ, ఎయిర్పోర్టు అథారిటీ, ఏఐఐఎంఎస్ మంగళగిరి, దూరదర్శన్, ఆల్ ఇండియా రేడియో, ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఇన్ఫర్మేషన్ అండ్ పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్తో సహా పలు శాఖలు పాల్గొన్నాయి. ఏదైనా అసత్య వార్త లేదా ప్రజలను తప్పుదారి పట్టించే సమాచారం సమాజంలో వ్యాప్తి చెందితే ప్రజలకు వాస్తవాలు వివరిస్తూ ప్రచార కార్యక్రమాలు నిర్వహించడం, ఇందుకోసం అన్ని విభాగాలు, శాఖలు తగిన వ్యూహరచన సమన్వయం చేసుకోవాలన్న ప్రాథమిక ఎజెండాతో ఈ సమావేశం సాగింది. ఈ సందర్భంగా రాజేంద్ర చౌదరి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయాన్ని పెంపొందించడమే ఈ సమావేశం లక్ష్యమన్నారు. ఈ సందర్భంగా దూరదర్శన్ ప్రాంతీయ వార్తా విభాగం అందిస్తున్న కార్యక్రమాల విశేషాలను డిప్యూటీ డైరెక్టర్, న్యూస్ వార్తా విభాగ అధిపతి డాక్టర్ జి కొండలరావు ఏడీజీకి వివరించారు. Immediately, and that is why coordination between the PR departments of the government becomes very important. Today's IMPCC meeting was attended by almost all the central government departments operating from Vijayawada, and it was decided that PIB's fact check unit, which gives immediate information on any kind of rumor or fake news, will be utilized by all the departments. All of us are also members, many of us are members of MCMC committees of the election process. We are contributing to the election process in terms of communication of the voter participation and particularly in terms of voter awareness. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి రేపటి నుండి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుందని, నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కాకినాడ జిల్లా ఎన్నికల అధికారి జె నివాస్ తెలిపారు. కాకినాడ కలెక్టర్ కార్యాలయంలో జె నివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ జిల్లాలోని 7 అసెంబ్లీ, 1 లోక్సభ నియోజకవర్గానికి నామినేషన్ల స్వీకరణకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. ఈ నెల 26వ తేదీన నామినేషన్ల పరిశీలన జరుగుతుందని, 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉందని అన్నారు. ఎన్నికల కోడ్ అన్నది ఉల్లంఘనం కాకుండా ఎన్నికల విధానం మనం ప్రతిష్టాత్మకంగా అదే రకంగా పకడ్బందీగా చేయడానికి జిల్లా వ్యాప్తంగా 63 ఎఫ్ఎస్సి టీమ్స్ అంటే ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్ ప్లస్ 21 ఎంసీసీ టీమ్స్ ఆల్రెడీ మనం ఫీల్డ్లో పెట్టడం జరిగింది. గ్రామ ప్రాంతాల్లో 21 టీమ్స్, మండలానికి 1 పెట్టాము. అర్బన్ ఏరియాలో కాకినాడ, ఇతర మున్సిపాలిటీస్ అన్ని కలిపి మొత్తం 28 ఎంసీసీ టీమ్స్ పనిచేస్తూ ఉన్నాయి. ఏం కంప్లైంట్ వచ్చినా వీళ్ళందరూ ఇమీడియట్గా వెళ్ళి దానిపైన ఎంక్వైరీ చేసి తగు చర్యలు తీసుకుంటున్నారు. ఈ ఎన్నికలో ఒక ప్రత్యేకమైనటువంటి ఒక స్పెషల్ అంశం, ఎవరైతే యాబ్సెంటీ ఓటర్స్ సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి 85 సంవత్సరాల పైబడి ఉన్న వాళ్ళకి వాళ్ళ ఇంటికే వెళ్ళి వాళ్ళకి కావాల్సినటువంటి బ్యాలెట్ని అందజేసి అక్కడే నమోదు చేసుకునే విధంగా ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసింది. దాన్ని కూడా ఫీల్డ్లో అమలు చేస్తూ ఉన్నాం. ప్రజల నుంచి మనం కోరుతున్నది, మీ సహకారం మాకు పూర్తిగా కావాలి. మీరు ఈ ఎలక్షన్ని నిర్భయంగా ఎటువంటి ప్రలోభాలకి లొంగకుండా ప్రతి ఒక్కరు కూడా తప్పనిసరిగా మీ ఓటు హక్కుని వినియోగం చేసుకోవాలా. మరొకండి 13/5/2024 పోలింగ్ స్టేషన్కి రండి, మీ ఓటు హక్కుని వినియోగం చేసుకోండి. సార్వత్రిక ఎన్నికలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉన్నామని తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ కె మాధవీలత, ఎస్పీపీ జగదీష్ తెలిపారు. రాజమహేంద్రవరంలోని కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన ఎన్నికల మీడియా సెల్ను ప్రారంభించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఎన్నికల ప్రవర్తన నియమావళిని జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు తెలిపారు. జిల్లాలో 1796 మంది వాలంటీర్లు రాజీనామా చేసినట్లు పేర్కొన్నారు.
మనకి నామినేషన్స్ ప్రక్రియ 18వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. డైలీ 11 నుంచి 3 గంటల వరకు నామినేషన్స్ స్వీకరించబడతాయి. అండ్ పబ్లిక్ హాలిడే రోజు నామినేషన్స్ స్వీకరించబడవు. అంటే మనకి మధ్యలో ఒక రోజు సండే రావడం జరుగుతుంది కాబట్టి ఆ రోజు నామినేషన్స్ అనేది తీసుకోరు. 26వ తారీఖు స్క్రూటినీ చేయడం జరుగుతుంది. అండ్ 29 మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా విత్డ్రాయల్కి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. 29 3 గంటల తర్వాత ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది ఫామ్ 7Aలో ప్రిపేర్ చేసి అప్పటి నుంచి యాక్చువల్ ప్రాసెస్కి సంబంధించిన ఏదైతే ఉంటుందో పోస్టల్ బ్యాలెట్ కానీ అదేవిధంగా హోమ్ ఓటింగ్ అండ్ యాక్చువల్ పోల్ గురించి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం ఏర్పాట్లు చేయడం అనేది జరుగుతుంది. మనకి పోల్ వచ్చేసి 13వ తారీఖు ఉంటుంది. ఈ పోల్ డే నాడు ఉదయం 7 నుంచి 6 వరకు పోలింగ్ ప్రక్రియ అనేది పోలింగ్ స్టేషన్స్లో జరపబడుతుంది. డిసెంబర్ 25th నుంచి ఎలక్షన్ కమిషన్ విజిట్ అయినప్పటి నుంచి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. 6006 మెంబర్స్ని బైండ్ ఓవర్ చేయడం జరిగింది. 230 జగాల్లో విలేజెస్ ఉండొచ్చు, వార్డ్స్ ఉండొచ్చు, ఐడెంటిఫై చేసి ఎక్కడ క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. సో అన్ని చోట్ల కూడా మనకు March 1 నుంచే మనము కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కింద ఫ్లాగ్ మార్చెస్ కండక్ట్ చేయడం జరిగింది. 2 months నుంచి మనము 8 చెక్ పోస్ట్ రన్ చేసి ఉన్నాము. గత ఒక వారం నుంచి మళ్ళీ 8 అడిషనల్గా చెక్ పోస్ట్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. సో మనము డిసెంబర్ 25th నుంచి చూసినట్టయితే సోఫార్ 5.141 crore వర్త్ సీజర్స్ చేయడం జరిగింది. దాంట్లో 1.22 crores క్యాష్ అండ్ 2.75 crores. సార్వత్రిక ఎన్నికల సమాచారాన్ని ఎప్పటికప్పుడు పత్రికలకు అందించడానికి వీలుగా ఏర్పాటు చేసిన మీడియా సెంటర్, మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ సెంటర్లను ప్రకాశం జిల్లా ఎన్నికల అధికారి ఏఎస్ దినేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎన్నికల సమాచారాన్ని సకాలంలో పత్రికలకు, టీవీ ఛానళ్లకు వార్తలను ఎంసీ కమిటీ పరిశీలిస్తుందన్నారు. ప్రకాశం జిల్లాలో ఒంగోలు కలెక్టరేట్ హెడ్ క్వార్టర్స్లో ఈ మీడియా సర్టిఫికేషన్ అండ్ మానిటరింగ్ కమిటీకి ఉంటున్న ఒక ప్రత్యేక రూమ్ ఇవాళ ఇనాగ్రేట్ చేయడం జరిగింది. దీనికి ముందు ఇంటిగ్రేటెడ్ కంట్రోల్ అండ్ కమాండ్ రూమ్లోనే ఈ కార్యక్రమం చేయడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా ఒక మీడియా పర్సన్స్ వచ్చేసి ప్రతిరోజు జిల్లాలో జరుగుతున్న ప్రతి విషయం గురించి ఒక డేటా ఒక బైట్స్ తీసుకోవడం కానీ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్స్ రిలేటెడ్ టు ఎన్ఫోర్స్మెంట్ పార్ట్ కానీ ఆర్ కాన్స్టిట్యూన్షియల్ లెవెల్లో జరుగుతున్న విషయాల్లో గురించి ఎనీ అప్డేట్స్ కానీ ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ లొకేషన్ నుంచి డేటా తీసుకోవడం. 180 మంది ప్రయాణికుల సామర్థ్యంతో విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి హైదరాబాద్కి ఈ రోజు నుండి విమాన సౌకర్యం అందుబాటులోకి వచ్చినట్లు ఎయిర్పోర్ట్ డైరెక్టర్ లక్ష్మీకాంత్ రెడ్డి తెలిపారు. తొలి రోజు 78 మంది ప్రయాణికులతో ఈ విమానం హైదరాబాద్ బయలుదేరినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో కార్గో సేవలు కూడా అందుబాటులోకి వస్తాయన్నారు. ఈరోజు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాలకు ప్రజలకు ఒక శుభవార్త అని చెప్పొచ్చు. విజయవాడ ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు మనకు కొత్త సర్వీసు ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ వాళ్ళు స్టార్ట్ చేయడం జరిగింది. ఇంతవరకు మనకున్న సర్వీసెస్కి దీనికి భిన్నమైనది ఏంటంటే ఇది పెద్ద ఎయిర్క్రాఫ్ట్, బోయింగ్ 737-800 180 సీటర్ కెపాసిటీ ఎయిర్క్రాఫ్ట్ అనమాట. ఇది రోజు డైలీ ఉంటుంది. డైలీ మార్నింగ్ 8:10కి ఇక్కడ అరైవల్ అవుతుంది, 8:55కి ఇక్కడ నుంచి డిపార్చర్ అవుతుంది. ఇందులో 8 బిజినెస్ క్లాస్ సీట్స్ను ఉంటాయి, 170+ ప్యాసింజర్ సీట్స్ కూడా ఉంటాయి. పెద్ద ఫ్లైట్ కాబట్టి ఇది డెఫినెట్గా కన్వీనియంట్గా ఉంటుంది. ఇదొక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. సో పెద్ద ఫ్లైట్ అవడం వల్ల ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి పలు రాష్ట్రాల నుండి భక్తులు తరలివస్తున్నారు. రేపు జరగనున్న శ్రీరామ నవమి వేడుకలను పురస్కరించుకొని బాలరామయ్యను దర్శించుకునేందుకు భక్తులు ఒకరోజు ముందుగానే అయోధ్యకు చేరుకుంటున్నారు. భారీగా తరలివస్తున్న భక్తులకు అవసరమైన అన్ని సదుపాయాలను కల్పిస్తున్నారు. కాగా అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్ఠ అనంతరం జరుగుతున్న తొలి శ్రీరామనవమి వేడుకల కోసం ఆలయాన్ని అంగరంగ వైభవంగా అలంకరిస్తున్నారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఎలాంటి ప్రోటోకాల్ దర్శనాలు, సౌకర్యాలు కల్పించడం లేదని శ్రీరామ నవమి జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ పేర్కొంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.